1986లో అడవి తక్కిళ్లపాడు సర్వే నెంబర్ 585 నుండి 618 వరకు స్థలాలను కొని నల్లపాడులో రిజిస్టర్ చేసుకున్న 200 మంది వారు ఆ స్థలాలు గవర్నమెంట్కు సంబంధించినవని అధికారులు చెప్పారు. దీనిపై బాధితులు ఆ స్థలాలను కొనుగోలు సమయంలో ఎలా రిజిస్టర్ చేయించారని ప్రశ్నించారు. వారి హక్కులు రక్షించుకోవడానికి రిజిస్టర్ సమస్యను పరిష్కరించి స్థలాలు వారికి చెల్లింపుగా రావాల్సిందిగా వారు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఆ తొలగించడం వల్ల 700 మంది నష్టపోయాం. అది 1954కు ముందు ఉన్నటువంటి ల్యాండ్, ఇది అసైన్ ల్యాండ్ కాదు. ఇది ప్రైవేట్ ల్యాండ్గా ఇప్పుడు తేలింది. మేము గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది అర్జీలు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, కలెక్టర్ ఆఫీస్కి అన్నీ కూడా ఆర్ఎస్ఆర్ కాపీ ఇవ్వమని. ఆర్ఎస్ఆర్ కాపీలు మా దగ్గర లేవు, బ్రిటిష్ కాలం నాటి రికార్డ్స్ మా దగ్గర లేవు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు బ్రిటిష్ కాలం నాటి రికార్డు కూడా బయటపడ్డాయి. వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండి, కలెక్టర్ ఆఫీస్లో ఉండి అన్ని చోట్ల రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ కూడా ఇవాళ మేము చూపించినా కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగట్లా. 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడైనా ఈ కట్టగారని మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాం. ఇది 40 ఎకరాల పొలం అండి. 40 ఎకరాల్లో మేము 200 మంది ఉన్నాం. ఈ 200 మందికి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో మా అందరికీ అక్కడ ఖాళీ ఉన్న వాళ్ళు ఖాళీ ఇవ్వమంటున్నాం. కట్టి ఉన్న వాటికి వేరే చోట ఆల్టర్నేషన్గా ఇవ్వమని ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నామండి. 22 ఏళ్ళ నుంచి ఇది డిలీట్ చేస్తారని మేము అనుకున్నాం. ఇప్పుడన్నా అది